సో సార్ ఇప్పుడు కొంతమందికి ఏంటి అనంటే లైక్ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంటుంది. లైక్ మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము. మేము ఎలా నేర్చుకోగలము అని కొంతమంది అనుకుంటారు. ఈవెన్ దో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నప్పటికీ, తెలుగు మీడియం వాళ్ళు అంటే లైక్ తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అనంటే మేము ఇది చేయలేమేమో అన్న డిసప్పాయింట్మెంట్ వాళ్ళలో వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అసలు నిజానికి ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అంటారా? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళైనా వాళ్ళు ఇంగ్లీష్లో రాసినట్టే. అంటే వాళ్ళ లాంగ్వేజ్ రైటింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ ఆలోచన తెలుగులోనే ఉంటుంది. అంటే వొకాబులరీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే ఇంగ్లీషు మరియు తెలుగులో అభ్యర్థులు రాసే దాంట్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటంటే, తెలుగు మీడియంలో రాసే అభ్యర్థికి భాష మీద పట్టు ఉంటుంది, పదాల మీద నియంత్రణ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 150 పదాల్లో ఒక ఆన్సర్ రాయాలంటే తనను తాను నియంత్రించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే భాష మీద పట్టు ఉంటుంది కాబట్టి. వొకాబులరీ వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పాలనుకున్న అంశం తగ్గి దానికి అలంకరణలు ఎక్కువైపోతుంటాయి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంగ్లీష్ మీద భాష మీద పట్టు ఉండదు కాబట్టి వచ్చిన పాయింట్ని స్ట్రైట్గా చెప్తుంటారు. అక్కడ నియంత్రణ వస్తుంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే తెలుగు మీద పట్టు ఎక్కువగా ఉండటం వలన తెలుగు మీడియం అభ్యర్థులు కొంత మేరకు నష్టపోతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాయిస్. ఎందుకనంటే మీ ఇంగ్లీష్ మీడియంలో అభ్యర్థులు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి రాస్తున్న అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషను వాళ్ళు 12.5 మార్క్స్కి ఆన్సర్ రాస్తుంటారు యూపీఎస్సీలో. సో ఎప్పుడైతే వాళ్ళ క్రిస్ప్కి అలవాటు పడ్డారో, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్లో 15 మార్కులకు వచ్చేసరికి సో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం అభ్యర్థులు కొంత మేరకు వెరీ స్లైట్ ఎడ్జ్ ఈస్ దేర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మధ్య కాలంలో చూసిన వాళ్ళలో సుజాత అనే అమ్మాయి ఎంపీడీఓ తెలంగాణ గ్రూప్ 1లో. సో కానిస్టేబుల్ జాబ్ నుంచి ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ జాబ్ చేస్తూ షీ కేమ్ హియర్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్రూప్ 1 ప్రిపరేషన్లో అండ్ ఫస్ట్ అటెంప్ట్లో తెలుగు మీడియంలో ఎంపీడీఓ జాబ్ కొట్టింది. అంటే తెలుగు మీడియం వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పలేము, అలా అని అసలు తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ కావట్లేదని. అంటే దాని యొక్క టింజిని అర్థం చేసుకొని పదాలపై వాక్యాలపై నియంత్రణ ఉండాలి. సో రాసేటప్పుడు తమను మైమర్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అనిపిస్తుంటుంది, ఎంత చెప్పినా ఏముండదు. ఒక 2 పేజెస్ ఆన్సర్లో చెప్పాలనుకున్నంత చెప్పలేకపోతుంటారు. ఎందుకంటే తెలుగు దినపత్రికల యొక్క ప్రభావం, వొకాబులరీ ఉంది చూసారు, ఆ వొకాబులరీ వాళ్ళ మీద ఇప్పుడు మనకి పడికట్టు పదాలు, తెలుగులో ఉన్న పడికట్టు పదాలు అవి ఎగ్జామ్లో పెట్టేస్తాం. నా దృష్టిలో నేను గమనించింది ఏంటంటే అభ్యర్థి యొక్క న్యాచురల్ ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా రాయట్లేదు వాళ్ళు. మాట్లాడేది ఒకటి మాట్లాడుతున్నారు, రాసేటప్పుడు మాత్రం వాళ్ళ ఈ దినపత్రికల ప్రభావం వల్ల చాలా వరకు దాని మీద టేక్ అవే వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కంటెంట్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అది ఇంగ్లీష్లో భాష మీద పట్టు ఉండట్లేదు కదా, కాబట్టి మనకి ఏది వరకు ఆన్సర్ కరెక్టో అక్కడి వరకు మనం రాసిస్తాము, క్రిస్ప్గా అయిపోతుంది. మనకు అనుకున్న దాని సెంటెన్స్ ఎక్స్పాండ్ చేయలేరు, ఎందుకంటే భాష మీద భయం ఉంటుంది కాబట్టి. అదొకటి నేను గమనించినటువంటి మెయిన్ డిఫరెన్స్. సో తెలుగు ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోగలిగితే మాత్రం ఐ సజెస్ట్ ద స్టూడెంట్స్ టు గో ఫర్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఎందుకంటే రీజన్ సోర్సెస్ బాగున్నాయి. అంటే డైరెక్ట్ వెబ్ రిఫరెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 2, మంచి బుక్స్ ఉన్నాయి. ఓకే, ఆటోబయోగ్రఫీస్ చదువుకోవచ్చు. అంటే ఆన్సర్ రైటింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండి. అంటే ఒక ఆన్సర్ని నేను ఏదో ఇక్కడ 10 పాయింట్లు చదువుకొని 10 పాయింట్లు పెట్టాననే టైప్లో ఉండవు కదా. నీ వ్యక్తిత్వం ఆ పేపర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం చదవాలి? మంచి ఆటోబయోగ్రఫీస్ కావచ్చు, మంచి బుక్స్ కావచ్చు. అవి చదివినప్పుడు నీకు మంచి దృక్కోణం కనపడుతుంది అనమాట. సో అందువలన ఐ సజెస్ట్, అంటే తెలుగు తప్పదు, నాకు ఇంగ్లీష్ రాదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ తెలుగు మీడియం. కానీ నా పర్సనల్ సజెషన్ అయితే ఇంగ్లీష్ మీడియంకి వెళ్తేనే కొంత మేరకు అడ్వాంటేజ్ ఉంటుంది.